టు ద న్యూ బ్లాక్ బీస్ట్ ఆడుంది. మనం ఇప్పుడు ఒక కొంపకు వచ్చినాము. ముంగడు పోతూ చూపిస్తా ఆ కొంప ఏందో. ఇక్కడ బోర్డు గిట్ట పాడలేదు, ఏం లేదు. అవు ఆడ కప్పిరు స్పీడ్ బ్రేకర్ బావి గట్లా చెప్పాలి మీకు. మొత్తం కోమాలు ఉన్నారు. పోతున్నాం పోతున్నాం. స్పీడ్ బ్రేకర్ అవుతుంది ఒకటి. ఇక్కడ అనిపిస్తుందా? ఆఫ్రోడింగ్ చేయొచ్చు. అవ్వాడు అటు పోవాలి కొంపకాడికి. ఇది ఎట్లా అంటే ఈ బావి నేను ఒక దాంట్లో చూసిన, ఇలా నీళ్ళు అనేది ఎండిపోవంట. చూద్దాం ఎంత నిజమో ఎంత అబద్ధమో చూద్దాం. అరే ఉన్నాయి కనిపిస్తుందా? నాకే భయం అవుతుంది ఫోన్ పట్టుకోవాలంటే. ఇగో ఇదే బావి, వీడికెళ్ళి ఆడదాకుంటుంది. మళ్ళీ ఏమేమో ఉన్నాయి మొత్తం. సౌండ్ చూస్తారు ఎట్లా వస్తుంది. బావికి ఓనికి తవ్వ. ఇగో ఆడ గేట్ కనిపిస్తుంది కదా, ఆ గేట్కి త్వరలోకి వెళ్ళి గట్టు పోవచ్చు. దుంకోవచ్చు ఆల్రెడీ మనం ఇడికెళ్ళి. కానీ మొత్తం నీళ్ళు తోడిరు ఆ బావిలోకి వెళ్ళి. ఇగో ఆ కొంప కాడికి వెళ్ళి పోతే గీడికెళ్ళి ఇగో బావి ఉంది. ఇడ లోపల పోదాం. లోపల పోయి చూద్దాం. టైమింగ్ రాసిరాడ 9 AM to షూలు రిమూవ్ చేయాలంట. గట్టు ఉంగడు పోయినాక రక్షణలు ఇక్కడ విరుచుము. రిమూవ్ యువర్ షూస్ ఇయర్. ఆల్రెడీ ఉన్నారు. షూస్ అంటే రిమూవ్ చేయాలంట. ఇక్కడ బోర్డు చూపి. ఇగో అది కాదు చూపించిన. ఇక్కడ రాసింది. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ చదువుకోరు, తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగు చదువుకోరు, కన్నడ వచ్చిన వాళ్ళు కన్నడ చదువుకోరు. ఏం లేకపోతే నేను చెప్తా ఇనుర్రి. ఇగో ఇండియా అంతే, ఎక్కువ మాట్లాడద్దు. మనది ఇట్లనే ఉంటుంది తెలుసా మీకు. బ్లాగ్ ఇది ఎప్పుడు కట్టారంటే 1400 years అవుతుంది కట్టి. అది 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 ఆ స్పీడ్ బ్రేకర్ మీకు చెప్పిన. ఎటు పోయినా స్పీడ్ బ్రేకర్లు అయితే ఫుల్ ఉంటుంది. అది నాకు తెలిసి వాళ్ళు కాపాలు ఉండేటోళ్ళు రాలేదు అనుకుంటా సమాధి. బాబా ఏమని ఉంది తెలుసా. బాగుంది సైట్ మాత్రం చూడడానికి. మొత్తం టైమింగ్ చూస్తురా 9 to 5. ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వచ్చినాం. ఇదంతా మనలాంటి వాళ్ళు కాపలు కూర్చునే వాళ్ళు, పని చేసుకునే వాళ్ళు అందరూ ఇక్కడ కూర్చుంటున్నాయి అన్నమాట. అప్పుడు రాజనో రానో ఎవరో ఉన్నారు, ఇక ఉన్నటోళ్ళు ఇక్కడ కూర్చుంటున్నాయి అన్నమాట. కాపలా సైనికులు, పోట్ సైనికులు. ఇగో ఈడైతే ఎవరిదో కానీ మస్తు ఉండే తెలుసు. సూర్యకైతే బాగుంది. ఇష్టం ఏమో సూర్యకైతే బాగా పెద్దగా ఉందబ్బా. మన గోల్కొండ కాడ ఇప్పుడు మొత్తం రెనోవేషన్ నడుస్తుంది సార్. నాకు తెలిసి ఇది ఇప్పుడు కట్టారు. వెనకకెళ్ళి వ్యూ అయితే ఇట్లుంది. గడవలు నుంచారు. ఇసంటి ఇంకా 2 అవి కనిపిస్తున్నాయా? 3 ఉంటాయి. అందులోకెళ్ళి ఒక దాని మధ్యలో ఉందా, దాని మీద పిడుగు పడ్డది. 4 ఉంటాయి. ఆ 4 ఒక దాని మీద ఫస్ట్కి వెళ్ళి సెకండ్, థర్డ్ ఇటు సైడ్కి వెళ్ళి వస్తే సెకండ్, అటు సైడ్కి వెళ్ళి చూస్తే మనకు థర్డ్ది. అయితే దాని మీద అప్పుడే ఎప్పుడో జమాన్లా గిలు ఉన్నప్పుడే పిడుగు పడ్డదంట. ఏ వాళ్ళు కట్టించారు. ఆ కట్టించిన ఇందాక చూసారు ఆ పేరు. బీదర్లా ఇంకోటి మనకి కిలా ఉంటుంది. కిలా అదే తెలుగులో ఏమంటారు? అదే కోట ఉంటుంది. 35 కిలోమీటర్లు అది ఉత్తి కోటనే. బాబా కింద చూసి అంట.
మొత్తం చూస్తారు కదా ఎట్లుందో నీట్గా మెయింటైన్ చేసిరు. చూపిస్తాం మీకు దగ్గర పోయి గిట. అదే చూసినాగా బాయ్ మొత్తం కట్టేసిరు ఇడ. నాకు తెలిసి మధ్యలో గిట ఏమో ఫోటోలు గిటోలు ఏమో ఉండే మొత్తం రైట్ అయిపోయినాయి. మొత్తం ఇవైతే ఇగో లవ్ బైట్స్ తేడవైనా నేను గీక్ పాడదు. ఎందుకు రాను నేను రాయనకు పోతా. ఏందో ఏమో ఇది రాయ నాకు తెలుసు, దాన్ని ఏం రాయ అంటారో మనకు తెలియదు. మళ్ళా వచ్చిందే అందుకు. అగో పులీలు ఉన్నాయి ఆడ, రెండు పులీలు ఉన్నాయి. మావాడు ఇందాక వచ్చి ఒక చెద్దరు కప్పిండు, ఫస్టే వచ్చాను అనమాట. అరే గిట్లా గిట్లాంటి ప్లేస్లను గిట్ట గలీజ్ చేయకూరు బాయ్. ఆల్రెడీ మన దగ్గర ఇట్లా గలీజ్ చేసేసారు. బాబా మొత్తం పేర్లు రాసి బండ్ల నంబర్లు, వాళ్ళ నంబర్లు, వీళ్ళ నంబర్లు, లవ్ అని చెప్పి అదని చెప్పి ఇవాళ డిజైన్ చూస్తారు ఎట్లా చెక్కిరు, మామూలుగా లేదు. ఇంకంత పురాతనమైనది మనం వచ్చి ఇక్కడ ముట్టుకుంటాం అంటే గ్రేట్ అసలు. ఇగో పిల్లర్స్ మొత్తం ఒకటే రాయి చెక్కిరు దీనికి ఇంత ఎరిటే సైడ్లు ఉన్నాయి మన దగ్గర. ఇంకా ఏదో చూపించాలని చెప్పి చూపిస్తా, కానీ చూడకైతే మస్తుంది. దానికి లేదు పులీలు వరుతున్నాయి. అర్థమైపోయింది కదా మీకు. మీకు ఎవరికైనా దీని గురించి తెలిస్తే కామెంట్ చేయరి. మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి, 100% అర్థమైపోతుంది మన వాళ్ళకి. నేను ఏమంటాను మీకు అర్థమైపోయిందిగా అవి ఇట్లా చూసి. తీటపాన అంటే గిదే ఇగో రాయగొట్టుడు. కొండలునే ఆడ చిన్న అట్లా. నాకు తెలిసి దీనిలో ఇటు ఏదో ఉండొచ్చు, నాకు ఎందుకో డౌట్ వస్తుంది. జర చూసొస్తా, జర చూసుకోరా, చెప్పులు వేసుకోరా. ఇక ముళ్ళు ఉన్నాయి చాలా. ఇట్లా మీద చిన్నగా డిజైన్లు ఉన్నాయి. ఇగోరి మొత్తం చెక్కిన చిన్న డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇటేదో ఉంది, ఇడేదో ఉంది. ఇక్కడ కనిపిస్తుందా? ఒకటి 2 3 4 ఇప్పుడు చూస్తారు కదా మొత్తం వీటి మీద అయితే మొత్తం డిజైన్లు ఉన్నాయి. అసలు మొత్తం క్లే ఇట్లా చెక్కిరు, అసలు ప్లాస్టింగ్ చేసారు. దీని మీద ఉంది మన ఇంట్లో మనం ఎట్లా ప్లాస్టింగ్ చేసుకుంటామో దీని మీద ఇట్లా మొత్తం ప్లాస్టింగ్ చేస్తూ ఇదంతా వచ్చేసి మట్టి అంతా చూస్తారు కదా. ఇగో వైట్ ఇట్లా చూర టైపు మట్టి. అప్పట్లో క్లే మన చార్మినార్ కాడకి ఇప్పుడు ఇట్లాంటి క్లేతోనే వాడిరనమాట. అదే క్లేతో ఇప్పుడు దీని మీద ఇట్లా మొత్తం ఇట్లా కళాకృతి వాళ్ళు మొత్తం వచ్చి మొత్తం పొట్టు గడపర పట్టుకొని మొత్తం దువ్వేసి ఇట్లా డిజైన్లు చేసిరు. ఇలా ఒక పప్పు ఉంది, ఇక్కడ దీపం పెడతారేమో. ఇదంతా కూలిపోయింది అనమాట. అప్పుడు భూకంపాలు దీపంకాలు అట్లా రకరకాలు వస్తున్నాయి కదా, అంత వచ్చి ఇక కూలిపోయింది. నాకు ఎందుకో చూస్తే అయితే మళ్ళీ నాకు ఇది చూసినా డౌట్ వస్తుంది నాకు మళ్ళీ. డీటెయిల్ ఈ వ్యూ అయితే ఇటు సైడ్కి వెళ్ళి వచ్చి మనం ఒక వ్యూ చూసినాం అనుకో, ఎక్సలెంట్ ఉంది అసలు. మొత్తం ఉర్దూలో రాసిరు. ఉర్దూ వచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటే జర దాన్ని చూసి చదువుకొని అర్థం చేసుకొని నాకు కామెంట్లో కామెంట్ పెట్టారు.
ఓల్డ్ మొత్తం బంగారం ధర. నమస్తే, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు ద న్యూ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ స్పెషల్ ఏంటంటే ఇందాక చూసి స్టార్టింగ్కి వెళ్ళింది. ఇందాక చూడండి వీడియో మాత్రం కంపల్సరీగా చూడండి. మనం వచ్చినాము ఒక బీదర్కి వచ్చినాము. బీదర్లో ఒక టూర్ ఎదిగిన ఇక్కడ ఏంటంటే ఇది నాకు తెలిసి ఒక 1900 అట్లా ఏదో సంవత్సరం అవుతున్నారు బయట బోర్డు ఉంది. నాకు తెలిసి 200, 300, 400 ఇయర్స్ నాకు తెలిసి ఎంత ఒకటి ఆ బోర్డు ఉంది. ఆ బోర్డు అయితే చూసుకొని నేను ఇందాక చూసినా కానీ నాకు అంత గుర్తులేదు. కానీ ఆ బోర్డు మాత్రం మళ్ళీ ఒకసారి వీడియో చేసి పెడతా వాళ్ళు చూసుకొని చదువుకొని ఉర్దూ, హిందీ, తెలుగులో లేదు, కన్నడలో ఉంది, హిందీలో ఉంది, మళ్ళీ ఇంగ్లీష్ రైట్ ఉంది. ఆ బోర్డు మళ్ళీ క్లారిటీతో మళ్ళీ దీనికి పెడతా వాళ్ళు చూసుకొని. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఎంట్రెన్స్ ఉన్నాం, బయటకు వచ్చాం కదా చూసిగా వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్. అయితే ఇప్పుడు మనం మీకు నువ్వు కూడా మజిద్దు ఇక ప్రే చేసుకుంటూ ఎందుకు డిస్టర్బెన్స్ ఉంటుంది మనం ఇక వీడియో తీయలే. ఇక వాళ్ళకి ఏంటంటే డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే చూసినాము మొత్తం అవతల అంతా ఇట్లా రౌండ్ కూడా ఇచ్చినాము. రౌండ్ కూడా ఇచ్చినాక బయట లోపల అయితే మొత్తం మంచిగా ఉంది. మనం అది కూడా ఏం డిస్టర్బెన్స్ చేయకుండా నిమ్మలంగా నీట్గా వీడియో తీసుకుని అయితే చూపించినాము. మస్తు పురాతనంగా అయితే ఒక బావి ఉంది ఇదంతా. ఆ బావి గురించి స్పెషాలిటీ ఏంటంటే ఇంతకుముందు మన ఫారెనర్స్ ఇక ఉంటారు గుంతలో వాళ్ళందరూ వచ్చి దాని గురించి అయితే మొత్తం చెప్పారు. అది ఎంత లోతుందో అనమాట. ఇప్పటికైతే ఎవరికి తెలియదు అది ఎంత లోతుందో. యాక్చువల్గా అది సమ్మర్ ఉండని వాన ఒకటని ఏమని ఉండని అలా నీళ్ళు ఏ లెవెల్కి ఉండాలో అదే లెవెల్కి ఇప్పటికీ అదే లెవెల్ ఉంది ఆ బావిలో. మళ్ళా ఆ బావి గురించి ఇంకేం చెప్పాలంటే అలా చనిపోయినారు చాలామంది. ఇప్పుడైతే దానికి చుట్టుముట్టు ఇట్లా సేమ్ ఇది ఎట్లుందో ఇప్పుడు కంచెలు కట్టి అట్లనే ఉంది. బయటికి వెళ్ళి ఇప్పుడు నేను చూపిస్తా చూడరు ఇట్లకి వెళ్ళి ఇట్లా వ్యూ ఎట్లు వస్తుందో. సరే నేను అన్నా కదా బావి అని చెప్పి. ఆ బావి వచ్చేసి ఆడ కింద ఆడుంది బావి మాత్రము. వాటర్ మాత్రం ఇప్పుడైతే ఉన్నాయి. ఆ ఏ లెవెల్కి ఉండాలో ఆ లెవెల్కే ఉన్నాయి. అది మాత్రం ఎప్పటికీ ఎండిపోవు అన్నమాట. ఇవి వేసుడు గిట్ట ఒక దాని వల్ల రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే నైట్ కానీ ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ పబ్లిక్ ఎవరు ఉండరు కదా, వచ్చి దీని అనేది మొత్తం కొంచెం ఇక పేర్లు రాసి అవి ఇవి వేసి ఖరాబ్ చేస్తారని చెప్పి అందుకోసమనే వీటి మీద ఇట్లా మొత్తం బ్యారికేడ్స్ వేసారు. అటు సైడ్ ఇటు చూస్తారు కదా. ఇప్పుడు మొన్నటిదాకా రంజాన్ అంతుండే కాబట్టి ఫుల్ పబ్లిక్ ఉండే రంజాన్లో గిట. ఆ టైంలో మేము రాలే ఇక్కడికి, కుదరలేదు టైము. ఇప్పుడు ఫ్రీగా ఉన్నాం కాబట్టి ఇక మన బీస్ట్ బయట ఉంది, రెడ్ బీస్ట్. ఆ బీస్ట్ని తీసుకొని వచ్చేసినాము. ఇందాక నేను బోర్డు మీద ఉంది అని చెప్పినా కదా, ఒకసారి వెనక చూడరు గాయస్ ఎట్లుందో మొత్తం. అది మీకు ఈ బోర్డు మీద అయితే మీకు తెలిసిపోతుంది. చెప్పులు మాత్రం ఈయన వదిలిపోవాలి. పాడేసుకోవాలి. Tomb of Hazrat Khalil Ullah. This is principal known as the son of Shami. కార్ ఎక్కేసినాం, వెళ్తున్నాం, రిటర్న్ అంటే ఇంకొక వేరే ప్లేస్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్ కూడా ఎట్లా ఉంది, ఎలా ఉంది, ఎంత పురాతనమైనగా ఉంది అని కూడా చూపిస్తాను. ఈ నా కొత్త ఫోన్ Oppo F25 Pro. Enjoy the view guys. Tata bye bye.